టుడే నేను మీకు నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలని మీతో. ఇప్పుడు హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. ఫ్లాప్ సినిమా తీస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పోయిన సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అయిన 1 వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు నాకు చేయరు, సడన్గా ఈయన ఫోన్ వస్తుందంటే నేను ఎత్తితే ఆయన, సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను. ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్, నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలరా బాబు అనుకున్నా. చెప్పండి సార్ అన్న, మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్నాడు. సార్ ఇంకా అనుకోలేదు. సరే నువ్వు ఎప్పుడు చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అన్నాడు ఆయన ఎందుకన్నారంటే, ఎందుకన్నారో నాకు అర్థమైంది, నేను వింటున్నా. ఆయన మాట చెప్పారు, మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. అంటే నాకు నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది. ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పలే, మనకు తెలిసిన పని కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు. ఐ లవ్ యూ సార్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఈవెన్ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన ప్రొడ్యూసర్ చార్మి గారిని టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడడం చాలా ఈజీ, కానీ ఆ సినిమా వెనకాల ఉండేటువంటి కష్టం ఎలాంటిది అంటే అది అచ్చంగా ప్రొడ్యూసర్ గారికి బాగా తెలుస్తుంది. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ప్రొడ్యూసర్ చార్మి గారు. హలో వరంగల్, మళ్ళీ వచ్చేసాము మీ ఊరు ఇస్మార్ట్ శంకర్కి. ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం. అప్పుడే మీ అందరికీ ప్రామిస్ చేసాం, ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ డబల్ ఇస్మార్ట్ తీసినప్పుడు వరంగల్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాము. సో థ్యాంక్ యూ. మీరు 2019లో ఇస్మార్ట్ శంకర్ చాలా పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 15th మీ ముందుకి రాబోతుంది డబల్ స్మార్ట్ సాంగ్లు. ఆల్ ద సాంగ్స్ మీరు పెద్ద హిట్ చేశారు. ట్రైలర్ కూడా రెస్పాన్స్ బాగుంది. ఇంకా నేను ఇంతే మాట్లాడతాను. ఆగస్ట్ 15th రోజు హిట్ కొట్టిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ చార్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఆన్ ఆగస్ట్ 15th. ఎస్, ఆయన సినిమాలో చెప్పేటువంటి డైలాగులు మాత్రమే కాదు, ఆయన తర్వాత మాట్లాడేటువంటి పాడ్కాస్ట్లు కూడా మాకు చాలా ఇష్టం. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ద స్టార్ మేకర్, హీరోలకి ఒక మాస్ ఇమేజ్ని తీసుకొచ్చినటువంటి డైరెక్టర్, ద బాక్స్ ఆఫీస్ రికార్డ్ బ్లాస్టర్ పూరి జగన్నాథ్ గారు. హలో వరంగల్, అందరికీ నమస్కారం. వావ్, superb energy Warangal. I am so happy, very very heartwarming. You all have filled me with this enthusiasm. Thank you, thank you. My heart is beating so fast because of all the love that is pouring in. Thank you so much for coming in today at the pre-release of Double Smart. I'm very, very thankful to everybody present here today who's come out to celebrate. Literally, it feels like I'm living a dream right now.
because I can't believe I'm standing here today at the pre-release of Double is Smart. What a journey. It was a smooth sailing ride. It was everything. It was like being at home. And that, uska pura shrey sirf aur sirf Chami ma'am and Puri sir ko jata hai, and to Puri Connects for making me feel at home even at work. It felt like I wasn't working at all. So I'm so grateful to have been part, even merely of this team. To play Jannat in Double is Smart is one of my biggest achievements. Thank you, Puri sir. Thank you, Jami ma'am, for believing in me and seeing the potential in me as Jannat. Ra! Ustad Rapper! It was truly an honor to share screen space with you, Ram. It was a blessing to have done Mar Munta Chhod Chinta with you. And everybody who watches Double is Smart will ask, kya lafda hai ye bhai, kya lafda? Seriously, and every time I want somebody to do something, I tell them, Sun, step Mar. So that is the magic of Ram, your energy, and you are an amazing person on set, on screen, off screen. Thank you for being you and your energy. Ali sir, unfortunately, we did not get too many scenes, not even one scenes to work together in, but how much ever I promoted with you, I think you are truly an entertaining package. And I love your energy, sir. It's so nice, so pure. Tempo Vamsi Garu. I had so much fun in the climax with you. Even though we had little work together, it was always fun to have you on set. Even Shrinu Garu, I had a lot of fun with you on set. You are an amazing soul and truly funny and so naughty. Vishu sir, thank you for giving me all the comfort and luxury of life. Thank you so much for everything and being a pillar of strength through the film for me. And I want to thank my family for always being there for me and supporting me. Love you, Mom. You look gorgeous tonight. About Double is Smart. Double is Smart is coming on August 15th. August 15th. And it is bringing double action, double comedy, double madness, double magic, and everybody go on the screen in theaters on August 15 और बोलना मार मुंता. Awesome. Thank you. మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవు. థ్యాంక్ యూ సో మచ్. డబుల్ స్మార్ట్ సినిమా ఆగస్ట్ 15 రిలీజ్ అవుతుంది. డబుల్ స్మార్ట్ గురించి మాట్లాడాలంటే లేదా ఆలోచిస్తే నాకు ఒకే ఒక పేరు రామ్ పోతినేని. ఇట్స్ రామ్ పోతినేని ఎనర్జీ. స్మార్ట్ శంకర్ కానీ ఇది కానీ ఎంత ఎనర్జీ అంటే రామ్ సెట్లోకి నడిచి వచ్చిన సీన్ మీద కూర్చున్న కసి కనిపిస్తుంటుంది నాకు. అది నేను మామూలుగా ఎగ్జైట్ చేయదు నన్ను. ఆ క్యారెక్టరు, తన హెయిర్ స్టైలు, లేదంటే తన నడక, ఆ తెలంగాణ స్లాంగ్, ఒక తెలియని బలుపు, ఇవన్నీ తను పర్ఫామ్ చేయకపోతే ఆ క్యారెక్టర్ని మనం అంత ఎంజాయ్ చేయలేం. అండ్ అది రామ్ వల్లే అవుతుంది. అండ్ థ్యాంక్ యూ రామ్. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ గుడ్ డాన్సర్. రామ్ లేకపోతే స్మార్ట్ శంకర్ లేడు. అండ్ థ్యాంక్స్. ఇకపోతే సంజయ్ దత్ గారు, నేను పెద్ద ఫ్యాన్ని. సంజు బాబా 150 ఫిల్మ్స్ హీరో అతను. ఆయన ఈ సినిమాలో చేయటం మాకు ఒక కొత్త కలర్ తీసుకొచ్చింది ఈ సినిమాకి. అలాగే మా కావ్య, ఆ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది.
అండ్ రామ్ పక్కన డాన్స్ వేసింది. రామ్ పక్కనే ఈక్వల్గా డాన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ తెలుగులో అన్ని డైలాగులు నేర్చుకొని చెప్పింది. గుడ్, యా, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. అలాగే ఆలీ భయ్యా, ఆలీది నాది 30 ఏళ్ళ స్నేహం. ఎన్నో సినిమాలు చేసాం. నేను ఆలీ గురించి నేను ఎక్కువ చెప్పలేదు. ఇందులో ఆయన బోకా అనే క్యారెక్టర్ చేశారు. యాక్చువల్గా ఈ ట్రాక్ ఆలీకి నేను చెప్పి 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ క్రితం చెప్పాను. అప్పుడే ఇది ఎలా యాక్ట్ చేయాలో కూడా చేసి చూపించాడు తను. సో ఇందులో ఆలీ గారి ట్రాక్ మీరు ఎంజాయ్ చేస్తారు. గడప్ సీను, వంశీ, ఇంకా ఝాన్సీ, ప్రగతి, శ్రీరాజీ షిండే, ఉత్తేజ్, భద్రం వీళ్ళందరూ లేరు. వీళ్ళందరూ చాలా ఇష్టపడి చేశారు సినిమా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా. అండ్ చార్మీ కౌర్, మా కంపెనీ స్ట్రెంగ్త్ అమ్మాయి, సర్దార్ని చాలా కష్టపడుతుంది. ఏదైనా పని చెప్తే చేసుకుని వస్తుంది. ఎందుకంటే ఫిలిం మేకింగ్ నాట్ ఈజీ. వి వెంట్ త్రూ లాట్ ఆఫ్ హార్డిల్స్, హార్డ్ టైమ్స్ అన్నీ ఉన్నాయి. అన్నిట్లో నిలిచింది అమ్మాయి. అలాగే విష్ణు రెడ్డి ఆ అమ్మాయి వెనకాల నిల్చుంటాడు, మా పిల్లరు. నేను విష్ణు రెడ్డి గురించి ఒక మాట చెప్తా. నా దగ్గర రూపాయి లేకపోయినా, నేను రోడ్డు మీద ఉన్నా, నేను వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఎందుకంటే ఆడు నించుని ఉంటాడు. ఆడి పేరు విష్ణు రెడ్డి. థ్యాంక్ యూ విష్ణు. అండ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ ఎనర్జీతో రామ్ చేశారు. ఇది రామ్ ఎనర్జీని మీరు ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ అందరం ఇష్టంగా చేసాం. డబుల్ స్మార్ట్ శంకర్కి ఇచ్చేద్దామా మైకు? ఎస్, ఓవర్ టు రాబో. వరంగల్. స్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ అప్పుడు వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇక్కడే పెడదాం అనుకుని ఇక్కడికే వచ్చాం. ఐ లవ్ యువర్ ఎనర్జీ. సో బేసిక్లీ ఆల్మోస్ట్ 5 years అయిపోయింది స్మార్ట్ శంకర్ వచ్చి. 5 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన యూవీ మీడియాకి, ఏసీబీ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకే తెలియట్లా. ముందుగా గెటప్ సీను అండ్ టెంపర్ వెంకట్, మీరు సినిమాలో ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ప్రమోషన్స్ కూడా అంతే కష్టపడుతున్నారు. వెరీ గ్లాడ్ టు బీ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడింది మణి శర్మ గారు అనుకుంటా. ఎందుకంటే పార్ట్ 1 ఆడియో అంత పెద్ద హిట్ అయ్యి పార్ట్ 2కి అంత ప్రెషర్ ఆయన తీసుకున్నారు. సో ఎప్పుడు చెప్తూ ఉంటారు సీక్వెల్స్ అంటే కథకి ప్రాబ్లం, కథ మీద ఇది ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాకి ఆడియో మీద కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నారు. అండ్ మణి గారు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్. అండ్ సినిమా రిలీజ్ అయ్యి స్క్రీన్ మీద చూసాక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అనుకుంటున్నా. And Sanju Baba, it was an honor working with you. You're not here, but ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత I couldn't think of anyone else but you. We all couldn't think of anyone else but you. And I'm glad to have known you and worked with you. Thank you so much. And Kavya, చెప్పాను కదా లాస్ట్ టైమే, చాలా మంచి అమ్మాయి. వెరీ డెడికేటెడ్, వెరీ కమిటెడ్. పూరి గారు చెప్పినట్టు మొత్తం డైలాగ్స్ అన్ని తెలుగులో నేర్చుకుంది. అండ్ I hope she gets your blessings as well. Ali garu, నా చిన్నప్పటి నుంచి కాదు పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నారండి మీరు.
నేను పుట్టినప్పటి నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి. ఇట్స్ ఆల్వేస్ అన్ ఆనర్. అందరూ చెప్తూ ఉంటారు మీ సీన్ షూట్ చేసినప్పుడు సెట్లో ఎంత ఎంజాయ్ చేశారో, అది కూడా బాగా మిస్ అయ్యాను అనిపించింది. అండ్ విషు ఎప్పుడు చెప్తూ ఉంటా, బయట ఈ మధ్య పని తక్కువ మాటలు ఎక్కువ మాట్లాడే మనుషులు ఉంటారు, కానీ విషు ఇస్ ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్. సైలెంట్గా తన పని తను చేస్తూ ఉంటాడు. వెరీ ఆనెస్ట్, జెన్యూన్ పర్సన్. థ్యాంక్ యూ విషు. పాపా ఏంటి మ్యాచింగ్ ఇస్తాం. I don't think Double Ishmat would have been possible without her. She's a fighter. ముద్దుగా ఏమని పిలుస్తా? ఉస్తాద్. నిన్ను నన్ను పాప. బాస్ లేడీ అని పిలుస్తాను. యువర్ అ ఫైటర్ పాప. స్టే లైక్ దట్. అండ్ పూరి గారు, నాకు జనరలీ ఈయన ఎందుకు ఇష్టం అంటే, నేను జనరల్గా సెట్కి వెళ్ళినప్పుడు నా ప్రపంచం అంతా మర్చిపోతా. నాకు సెట్కి వెళ్తే ఒక ఎనర్జీ వస్తుంది, వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతాను. నా వర్క్ని ఫస్ట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటా. ఈరోజు అసలు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఏ సీన్ చేస్తున్నావు, ఏ షాట్ చేస్తున్నావు, ఏ డాన్స్ చేస్తున్నావు ఏంటి అనేది. అసలు ప్రపంచాన్ని మొత్తం పక్కన పెట్టి నేను ఎలా సెట్లో అయితే ఉంటానో నాకు చాలా రేర్గా కనపడిన మనిషి పూరి గారు. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ షేర్ దట్ ఎనర్జీ. సార్ ఎప్పుడు చెప్తా ఉంటా, లెజెండ్ అని పిలవటం కూడా నాకు ఇష్టం లేదు. ఇన్ని యు ఆర్ స్టిల్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా. ఎందుకంటే నేను చాలామంది మీట్ అవుతూ ఉంటా, ఏ సినిమా ఏ రికార్డ్ సంగతి తెలియదు, కానీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి అని చూసి ఒక మనిషిని చూసి వచ్చారంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ పూరి గారిని చూసి వచ్చి ఉంటారు. నేను ఈయనకి ఫోన్లో ఎప్పుడు కాంటాక్ట్లో గన్ అని పెడతాను నేను పేరు, స్టార్టింగ్ మీట్ అయినప్పటి నుంచి. ఎందుకంటే హీరోస్ అనేవాళ్ళు బుల్లెట్స్ లాంటి వాళ్ళు, అది పేల్స్తేనే వెళ్తుంది. సో ప్రతి హీరోని, ఎస్పెషలీ నన్ను పేల్చే గన్ను కరెక్ట్గా ఉంటే బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత ఫోర్స్గా వెళ్తుందో మీరు చూస్తారు. అలాంటిది ఐ థింక్ సార్ మీలాంటి గన్ను ప్రతి యాక్టర్కి అవసరం. అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. లాస్ట్ టైం 5 years బ్యాక్ మీ గురించి ఒకటి చెప్పాను, మళ్ళీ ఎక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే చెప్తా. ఏమండి మీతో పని చేస్తున్నప్పుడు వచ్చే కిక్ దీనే అమ్మా. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. మై డియర్ ఫ్యాన్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా. అరే నీకు అది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో, వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన వాళ్ళకి చూస్తున్నారు. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి. మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి, బిర్యానీ బాగుందిరా అనుకుని చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగాలేదంటే మనమే డౌట్ రాకూడదు, నేను తిన్నాను బాగుంది. అది వాళ్ళ బిర్యానీ అయినా, రేపు సినిమా అయినా, ఎల్లుండి మీ కెరియర్ అయినా, నీకు నచ్చింది నువ్వు చేయి. పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కోడు గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవున్నాయి. జనరల్గా అడ్వైస్ ఇవ్వను, నా అనుకున్న వాళ్ళకే అడిగితే వేస్తా. మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది, అందుకని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. August 15 థియేటర్లో కలుద్దాం. లవ్ యూ ఆల్.